ఇది 1000 kilometers తో పాటు 1000 kilometers ఇన్ కార్. అనిత నా అందమైన అనిత దయలేదా నా పైన. గజరారే 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 రారే. సో దాని కింద ఉన్న కామెంట్స్ అయితే ఇప్పుడు నేను చదువుతలేను, కూరాడు చదువుతాడు వెనక. కమాన్ కూర చదవరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. లాస్ట్ టైం మన ఛానల్లో 24 hours లో 33 districts కవర్ చేద్దామని చెప్పేసి ఒక చిన్న ట్రయల్ అయితే చేసినాం. కాకపోతే మనకు అక్కడ కవర్ అయితే కాలేదు. 24 గంటల్లో కేవలం మేము 900 kilometers ఏమో కవర్ చేయగలిగినాం. సో ఈ రోజు ఈ వీడియోలో మళ్ళీ ఒకసారి ట్రై చేయబోతున్నాం. మేము వెళ్ళేది హైవే మీకెళ్ళే కాబట్టి 24 hours లో 1000 kilometers కంటే ఎక్కువ కవర్ చేయగలమా అనేది టెస్ట్ అయితే చేయబోతున్నాం అనమాట. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే ఈ ఛాలెంజ్ ని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రజెంట్ మీకు టైం అయితే చూపిస్తా. ప్రజెంట్ టైం వచ్చేసి మీరు చూడొచ్చు 1:24 అయితే అవుతుంది అనమాట, మిడ్ నైట్. సో చూద్దాం రేపు మిడ్ నైట్ 1:24 వరకు మనం 1000 kilometers కంటే ఎక్కువ క్రాస్ చేయగలమా లేదా అని చెప్పేసి. మీ ముందే ఇక్కడ మనకు అది ఉంటుంది కదా రీడింగ్, దాన్ని అయితే చేంజ్ చేసేస్తా. మీరు చూడొచ్చు ఇది ప్రజెంట్ వచ్చేసి ఏది, ఇది బీది, ఇది టోటల్ అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే బీ ఉంది కదా, బీని అయితే 0 చేసేస్తున్నా. ప్రజెంట్ మీరు చూడొచ్చు బీ దాంట్లో 0 అయితే ఉందన్నమాట. రేపు మిడ్ నైట్ 1:24 వరకు మనం 1000 kilometers ని క్రాస్ చేస్తామా లేదా అనేది చూద్దాం. రెడీయారా? రెడీ, లెట్స్ గో. విజయవంతంగా మన ఫస్ట్ 1 kilometer అయితే కంప్లీటెడ్. ఈ 1 10 కావాలి, 10 100 కావాలి, 100 1000 కావాలరా. అట్లయితే మన ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది. సో రాత్రి మొదలు పెట్టినాం దయ్యాలు తిరిగే టైంకి, మళ్ళీ దయ్యాలు తిరిగే టైం వరకు చూద్దాం ఎంత అవుతుందో ఏం కథను. $15 kilometers కంప్లీటెడ్. నేను యాక్చువల్గా 10 kilometers దాటంగానే మీకు చెప్తాం అనుకున్నా. నేను డ్రైవింగ్ లో పడిపోయినా దాన్ని చూడలేదు. 15 kilometers కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్ 15 kilometers రాగానే వాన అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ మేము లేట్ గా వీడియో స్టార్ట్ చేసినా లేకపోతే వాన తొందర వచ్చినా కానీ మేము కంపల్సరీ తడిస్టోళ్ళం మాట ఇంట్లో తీసుకున్నా కాడ. ఒకసారి సైడ్ కాపుతావా? దేనికి? వాన వస్తుంది కదా, కొంచెం వాన వస్తుంది, తడతావా? తడుచుడు కాదు, కొంచెం అర్జెంట్. ఏంటి బయటకు వేస్తానా? పుష్ లేదు ఏం లేదు. 1000 kilometers తో పాటు కార్లకి వెళ్ళి బయట దిగదావు. సామాన్ అంతా డింపింగ్ సైడ్ లోడ్ చేసింది. కావాలనుకుంటే అక్కడ నుంచి తీసుకోర్రి తినుర్రి అంతే. లోడింగ్ అన్లోడింగ్ లేదు. ఒక్కసారి లేదు లేదు లేదు. నీ బోతకి తుబ్బే దాకా పురస్తావు. అదే పని చేస్తా మరి. వీడియో ఇదని మీకు తెలుసుగా, మరి ఫస్ట్ ఎందుకు ఖాళీ చేసుకోలే? మాకు ఎక్కినాక దిగుడు లేదనుకున్నా నేను. దిగుడు అనుకున్నా, ఆడాడు ఉంది కావచ్చు అనుకుంటున్నా. లేదు లేదు, ఇది 1000 kilometers తో పాటు 1000 kilometers ఇన్ కార్. సో ప్రజెంట్ మీరు మన కార్లో చూసినట్టయితే డీజిల్ వచ్చేసి 2 పుల్లలే ఉన్నది. దీని రేంజ్ కనుక మనం చూసినట్టయితే 144 kilometers ఇస్తుంది. మనం ఇప్పుడు వచ్చేసి 1000 kilometers వెళ్ళాలి కాబట్టి మనకు కావాలి ఫుల్ ట్యాంక్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ట్యాంక్ చేపిద్దాం. డీజిల్ నిండే వరకు మనకు ఒక ఛాలెంజ్ రా అన్న. డీజిల్ ఎన్ని లీటర్లు పడుతుంది అనుకుంటారా? ఎవడైతే దాని దగ్గర ఫిగర్ చెప్తాడో మనకు ఒక బిస్కెట్ ప్యాకెట్. అంతేనా? దగ్గర ఫిగరా? నేనైతే ఒక 27.5. కాదు, ఎన్ని లీటర్ మొత్తం? నేను అదే చెప్పా, డైరెక్ట్ చెప్పేసి. 26 నీరా 30 నీరా శేఖర్ అనుకుంటున్నా. 28 27 29 ఏదైనా ఒకటి చెప్పు. 28 27.5 చెప్పిన.
చూద్దాం ఎవరిని దగ్గర నిడతారు దానికి బిస్కెట్ ప్యాకెట్ తీసి రెడీ పెట్టరా. సో ఆల్రెడీ మీరు రీడింగ్ చూసే ఉంటారు. ఈ ఛాలెంజ్ లో విన్నర్ వచ్చేసి నేను కురాడు. ఈ బిస్కెట్లు మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు, చందమా బిస్కెట్లు చాయ్లో వేసుకొని బాగా తింటుంటే. పిల్లలు వస్తారు అవి చిన్నవి కారా, ఇవి కూడా వస్తారా? డబ్బా నీకు 1000 కిలోమీటర్స్ అయిపోయి దాకా తింటూనే ఉండే. ఎంజాయ్. నాకేమైనా మళ్ళీ క్వశ్చన్ వచ్చింది అనుకో, అప్పుడు నాకేమైనా వెళ్తే చరిత్ర తీసుకున్నాను. ఇప్పుడు నాకు కొంచెం అప్పుడు ఇక రాదు క్వశ్చన్, అంతే అయిపోయింది. బిస్కెట్ చందమా బిస్కెట్ అన్నా చదివేట్టున్నావు రెండు ముడి నీకు మళ్ళీ అన్న అడుగుతుండే. నేను 25 అనుకున్నా, 25 చెప్దామని అనుకున్నా అది లీటర్స్, కానీ 29 చెప్పిన. 25 చెప్తే అయిపో, నాకే వస్తుండే. ఒక రెండండి నీకు మళ్ళీ వాడు గెలుచుకుని నీకు ఎందుకు ఇస్తారా? అరే మేము అడుక్కుంటున్నా, మీకేంది బట్ట అడుక్కో నీకేమైనా వస్తే నాకు రండి. మళ్ళా కదే ఇచ్చేది నేను గెలిచిన నాకు. సరే ముందే నేను గెలిచినప్పుడు చెప్తా, అప్పుడు కూడా నేను గెలుతా. చూద్దాం. ఇక లేవు ఇక ఛాలెంజ్లు ఏం లేవు ఇక. అదే ఈ డబ్బా మస్తు రెండు సగం కూడా కొట్టిన అప్పుడే. ఛాలెంజ్ అయిపోయినా కూర వస్తారా కూర నీకు. ఎంజాయ్. విజయవంతంగా 50 కిలోమీటర్స్ కంప్లీటెడ్ ఆఫ్ సెంచరీ. నెక్స్ట్ మళ్ళా మిమ్మల్ని 100 దగ్గర కలుస్తాం. 100 దగ్గర మాట్లాడుకుందాం. ఏంద్రా ఈ వాసనంతా? ఏం వాసన? కూర వేసినావురా? ఏ కాదు బిస్కెట్ వాసన. ఏ కాదు బిస్కెట్ కాదు. మరి ఏంది? ఏ టీషర్టు పచ్చిగా ఉంది, మొత్తం గబ్బు వాసన. మొత్తం నిండినట్టుంది. ఉందా? పర్మిషన్ ఎందుకు మరి వేసుకోవద్దా? అవి వేరే వేసుకుని కిక్లీగా అవుతారు. వేరే టీ షర్ట్ లా ఇట్లా రోల్ వేసి బ్యాగ్ పెట్టి జిప్పు పెట్టి మొత్తం అక్కడ ఇంకా గబ్బు వాసన వస్తుంది సంగ. ఇంక ఊపుతుండే ఇట్లా వాసన దానికి ఎక్కువ. అన్న ముత్తుకడ పెట్టి అన్న ముత్తుకడ కారాల గుర్తు గబ్బు వాసన. అప్పటి నుంచి ఏమో కొద్ది వస్తుంది. నేను శేఖర్ గారు సెంటు కుట్టుకుని అదేమనుకుంటున్నా నేను. వస్తుంది సెంటు వాసన కూడా. 1000 కిలోమీటర్స్ జర్నీలో ఒక టోల్ గేట్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని దాటుకొని ముంగటికి వెళ్తా. సెంచరీ మన 1000 కిలోమీటర్ల జర్నీలో ఫస్ట్ మైల్ స్టోన్ అయితే కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ మీకు మళ్ళీ 500 అయినాక చూపిస్తాం, తర్వాత డైరెక్ట్ 1000 అయినాక అయితే చూపిస్తాం. సో ఇప్పుడు వచ్చేసి 1000 కిలోమీటర్ జర్నీ అంటే కంపల్సరీగా కార్లో డీజిల్ అయితే ఓపించినాం. మాకు కూడా దాన ఉండాలి కాబట్టి ఇప్పుడు అసలు మన దగ్గర ఏమేమి దాన ఉన్నదనేది చూపిస్తా. అరే సంచి రా, దాన సంచి 3 లేదు. ఓకే సరే ఏ పేర్రా మరి? అంటే రెడీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారా? తినాలి డైరెక్ట్. సో ఇప్పుడు ఇలా దానాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. చిప్స్, బింగో చిప్స్. ఇటీ ఇప్పుడు ఏంటో కమాన్. ఈ కారనే కలుపుకోవాలి. అరే ఉత్త తింటారా కలుపుకుంటారా? కలపాలండి. బ్రేక్ఫాస్ట్ ఏదైనా కలుపుదాం. ఇది ఒలి కావాలి, ఒక్కరికి ఇస్తా అంటే ఒలి కావాలి. నాకు కావాలి, అప్పుడు నాకు రాలేదు కాబట్టి నాకు కావాలి. చల్లనికి చల్లుకోనికి పోయేటప్పుడు జర్నీలో ఎనర్జీ కోసం డ్రై ఫ్రూట్స్ మళ్ళీ సంచులు వేయాలి. అందరికి కలిపేవి మళ్ళీ వెరైటీ. ఇప్పటి వరకు ఇవి ఎప్పుడు తినలే. నాకైతే అవి
గోల్ కచోరీ. నాకు వద్దు. అరే పొద్దుగా బ్రేక్ఫాస్ట్ ఇవి ఎవరికి వద్దాడు ముంగడు పెట్టుకున్నారు శేఖర్ నేను కావాలన్నా. అరే పొద్దుగా చాయ్ కాఫీ ఏది ఉండదు కాబట్టి కోల్డ్ కాఫీ ఎర్లీ మార్నింగ్. అరే ఇలా ఉల్లిగడ్డలు మిరపకాయలు కూడా ఉన్నాయి ఇవెందుకురా పేరాలకి భగవాన్ చాకు ఉన్నాయా? లేకపోతే డిక్కీలు ఉన్నాయి కానీ దిగనీకి లేదు మరి. అన్నిటి పెట్టినాం పక్కకు పెట్టినాం. సో ఇప్పుడు వచ్చేసి నా కళ్ళు నిద్ర అయినాయా అయినా నాకు అర్థం అయితే పంటనే 5 నిమిషాలు సందిస్తే పంటుండు ఇక్కడ క్యాప్ ఇట్లా ఎత్తుండు పంటుండు. టైం అయితే ఎత్తున్నారు అసలు. మేము టైంలో స్టార్ట్ చేసినామని చెప్పినాం కదా 1:30 స్టార్ట్ చేసినాం. టైం పోనీ డింపి 3:19 అవుతుంది కరెక్ట్ నిద్రపోయే టైం. ఒక 50 కిలోమీటర్లు అట్లా పోయి ఎక్కడన్నా సైడ్ పెట్టి వండుకుంటాను. నిద్ర కూడా కంపల్సరీ. నిద్ర పోయినా సరే 2 గంటలు కానీ ఎటు పెట్టి 1000 కిలోమీటర్స్ కొడతాం. ఓకే నీపై నడిపిస్తావారా నేను మంట తెచ్చి? సరే నడిపిస్తా మొత్తం అనుకుంటాం. ఇక దాని వానికి కూరగానికి ఇస్తేనేమో రివర్స్ లో పోతాడు షీదా. దింపడానికి ఏమో కాళ్ళు అంది. వీనికి ఇవ్వచ్చు కానీ ఎవరికి ఇచ్చినా నాకు గదే కక్కు వస్తుంది. వీడు మాట్లాడుతాడు శేఖర్ గారు కానీ నాకు కథ కలదు. నేను నడుతుంది మరి వెనక. నువ్వు నడపాలంటే ఆ రూట్ లో పోవాలి రివర్స్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 50 కిలోమీటర్స్ అట్లా కొడదాం. కొట్టెక్కడ ఆపుదాం ఇక. వెనక బ్యాచ్ ఆల్రెడీ వండుకుంది మీరు చూడొచ్చు. మేము కూడా ఇప్పుడు వండుకుంటున్నాం ఇట్నే కారులోనే. ఒక టోల్ గేట్ దగ్గర ఆగినాం. అన్ని లారీలు అవి ఉంటాయని చెప్పేసి సో ప్రజెంట్ ఇక్కడనే వండుకున్నాం. రేపు మార్నింగ్ కలుద్దాం. చాలు. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఎంత ముందుకే లేచిన వీళ్ళు వేసిండు ఇక బ్యాగ్ మీద పెట్టుకోమన్నాం రా. చలి పెడుతుంది ఇట్లా మీద పెట్టుకున్నా. ఈ పొయ్యేం తీసుకున్నాం ఇప్పుడు మీద పెడతా అని పెట్టినా. ఎట్లా ఏమైనా వండు ప్రోగ్రామ్ ఇట్లా పెట్టుకోరా తెల్లగానే? లేదు ఇట్లే ఇట్లా మంట కాపుకుందామా. కారు అంటుకుందానికి ఆగదురా. బర్రు ఉండదు ఒకసారి ఆడవో ఏమో లేపింది నీ సైడ్. సో ఇప్పుడైతే మన జర్నీని అయితే కంటిన్యూ చేసేద్దాం. రాత్రి ఒక 2-3 గంటలు ఏమో వండుకున్నాం అంతే. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి మీరు చూడొచ్చు ఎర్లీ మార్నింగ్ 6 అయితే అవుతుంది. మన జర్నీ కూడా 153 కిలోమీటర్స్ అయింది అంతా. ఈరోజు ఫుల్ డే ఉంటుంది మనకు, రేపు ఫుల్ నైట్ ఉంటుంది. ఎంతగానో గుంజుతామో అంతగానో గుంజేద్దాం ఇక. మన ఈ 1000 కిలోమీటర్స్ జర్నీలో 2వ టోల్ గేట్ అయితే వచ్చేసింది. ముందు మీరు చూడొచ్చు పెద్దది ఇది. 6 గేట్లు ఉన్నాయి ఒక్క సైడు. ఇక టైం వచ్చేసి 7 బాగా అవుతుంది. మేము 6కే లేచినాం, జర్నీ స్టార్ట్ చేసినాం. దగ్గర 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ కవర్ చేసినాం. మన టోటల్ డిస్టెన్స్ వచ్చేసి
240 కిలోమీటర్స్ అయితే అయింది ఇప్పుడే జస్ట్. చూస్తారుగా పూరగా నీ లేవరా అని లేతురాడు. మనకి ఒక చిన్న సెటప్ అయితే సెట్ చేసి దింపిగా మెల్లగా ఛార్జింగ్ ఫోన్లోకి వెళ్ళి వేసాను ముక్కలు పెడతా. సరే ఛార్జింగ్ ఎక్కుతూనే ఉంది. ఛార్జింగ్ ఎక్కుతుంది ఆయన అన్న షాక్ రాగా మరి గట్టిగా నాకు కూడా వస్తుంది ఆయనకు వస్తే ఏమో చూద్దాం. పెద్దది పెట్టు. అరే ముక్కలు ఆని దారా నిద్ర జంపా కళ్ళు తెరిచిందా లేదా? తెలిసిండు లేవలే. మన జర్నీలో 3వ టోల్ గేట్. ఇంతకుముందు వచ్చే బాగా పెద్దగా ఉండే కదా 6 లైన్లో, ఇది కూడా 4 లైన్లో 5 లైన్లో ఉంది. కానీ వెరైటీ ఉంది అక్కడ చూపిరా, సూపర్ ఉంది. ఏదండి భూదానం టోల్ ప్లాజా అనట. ఎవరైనా ఇక్కడి నుంచి చూసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి గాయస్. భూదానం దింపిగా భూదానం చేయొచ్చు గారు నువ్వు కూడా. అంటే వాడిని అడుగు కూరాడు చెప్తాడు. అర్థమైంది. సక్సెస్ఫుల్గా 300 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ మనకు 4వ టోల్ గేట్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని కూడా దాటేద్దాం ఇక. ఒక టోల్ గేట్ పోయింది, ఇంకో టోల్ గేట్ అయితే వచ్చేసింది. ఇంత ముందు కాడ ఎంతుండే 300 కిలోమీటర్లు ఉండే కదా, 70 కిలోమీటర్లకి అయితే ఇంకొక టోల్ గేట్ తగిలింది మనకు. 372 కిలోమీటర్స్ కంప్లీటెడ్ అయింది ఇప్పటివరకు అయితే. నాకు ఈ స్పీడ్ను బట్టి చూస్తే మా అయిపోతుందేమో అనిపిస్తుంది. 1000 కిలోమీటర్స్ చూడాలి. ఎవరా అవుతుందారా? లేవరా మీరుగా? టోల్ గేట్ రాగానే లేస్తారు, ఎన్నోదో చెప్తారు అంతే. ఈ అయితే లేచి సంచి పడతారు ఇక, ఏమున్నది అలా. ఇవాళ దాకా 1 అవర్ ఇవ్వగానే ఆకలి అవుతుందారా? అంటే ఆకలి ఇద్దరు నువ్వు బొట్టు పెట్టుకున్నట్టు అయింది. బొట్టు దెబ్బ తాగింది. కార్లకి వెళ్ళి దిగకుండా ఎట్లా కడుక్కుంటారు అట్లా కడుక్కోరు. పొక్కులు చూస్తా నాకు. ఇప్పటికి మన జర్నీ వచ్చేసి ఆల్మోస్ట్ 400 అనుకోవచ్చు. 393 అయితే అయింది. టైం వచ్చేసి 10 అవుతుంది. మస్తు టైం ఉంది, కొట్టచ్చు. తేరా కాఫీ కాఫీనా? ఇప్పుడు వచ్చేసి ఈ అమూల్ కూల్ అని చెప్పేసి తాగుతున్నాం. ఇప్పుడు చాయ్ లేదు, కాఫీ లేదు కాబట్టి ఒక కోల్డ్ కాఫీ లాగా ట్రీట్ చేయొచ్చు. కొద్ది ఎనర్జీ వస్తుంది. అరే ఈ 3 ఒకటి ఉంటాయి, ఒకటి గ్రీన్ కలర్ ఉంటుంది కదా, ఇలాచి ఏంటిదో ఆల్రెడీ నాకు వచ్చింది. ఎందుకు చెప్తున్నావు? అది ఆగటే ఇది అది ఎటో ఉండాలి, ఖరాబ్ అయినట్టు అది ఎటో ఉండాలి. లేదా ఇన్ని రోజులు మిసాలు ఉండి ఇబ్బంది అయ్యి ఉండే, తాగరాలి. ఇప్పుడు మంచిగా ఉంది. మళ్ళా మీదకి వస్తుండు. ఏ క్యాంపింగ్ అయినా, ఛాలెంజ్ అయినా, ఇలాంటి ఏదైనా జర్నీ అయినా
అందులో గానా బజానా లేకపోతే మజా రాదు కాబట్టి ఇప్పుడు ఒక చిన్న గానా బజానా ప్రోగ్రామ్ అయితే రాబోతుంది. అరే స్పెసిఫిక్ ఒక పాట పాడదామా లేకపోతే ఒక పాట పాడదాం తీసి అప్పుడే అంతాక్షరి ఆడదాం అనుకున్నాం, కానీ అట్లా కాకుండా ఒక పాట తీసుకొని అందరం పాడదాం సపరేట్గా జర్నీకి సంబంధించి. ఓకే, ఆ పాట ఏంటిదో అనుకున్నాక మిమ్మల్ని కలుస్తాం మళ్ళీ. సో మొత్తానికి అయితే ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాం మేము. కాకపోతే కూరగాయలు దానికంటే ముందే ఒక పాట పాడతా సంపుతున్నా అప్పటి నుంచి. పాడరా అందుకో గజాల ఏమో వాడదా అనుకున్నా. రైట్, ఓకే పాడు. అనిత అనిత నా అందమైన అనిత దయలేదా నా పైన నీ కొంచెమైన మంచి పాట పాడతాడు. మంచి పాట కదా, అదే మంచి పాట కావచ్చు. గదేం పాటరా ఎడుకోటి పాట. మరి ఇంకేం పాట? నువ్వే చెప్పరా డింపేవాడు మంచి సాంగ్ చెప్పరా. అదొకటి ఉంటుంది, మాయదారి మాయదారి అందమని ఉంటుంది. మంచిగా జోష్ వస్తుంది ఆ పాట కూడా. మా జోష్ మీద జోష్ దుంకుదాం. ఓకే, లిరిక్స్ అయితే వచ్చేసాయి. గెట్ రెడీ ఫర్ దివాళీ బోనాన్జా. ఓకే ఓకే ఓకే. గొంతు సరి చేసుకోరు అందరు. గురువు గారు మీరు ఎప్పుడంటే అప్పుడే. ఓకే స్టార్ట్. చిన్న గురువు గారు చెప్పండి. గురు మాయదారి మాయదారి అందమా ఉయ్యాల సిద్ధమా హయ్య హయ్య మాటకారి మాటకారి బంధమా మహామాయ జయవదమా హయ్య హయ్య మదిలో మొదటి ప్రేమ. పాట పాట స్టార్ట్ చేసినప్పుడు నుంచి లేదు గిక్కుడు వస్తున్నాడు అనిపిస్తుంది. డాంబర్ రోడ్ మీద డబ్బ గిక్తే సౌండ్ అవుతుంది చూడు. మళ్ళీ వాడదామా వినబడుతుంది. కొత్తగా ఉంటే వినబడతలేదు. కమా మితి మీరిపోయే బామా మది మాటలు మానమ్మా మల్లె గాలి పైన తేలి రామా ఏమో పర్ర పర్ర గీక్కుడు వస్తున్నాడు అనిపిస్తుందిరా. ఏమో నీకు వినబడతలేదారా? వాయిస్ అంటారుగా. వాడిని ఒక్క సోలో వాడరా. డబ్బ గీక్తాడు సౌండ్. అన్న ఎంత ఒకసారి స్టెప్ వేస్తా డాన్స్ అయినా మంచి పాట పాడరు మీరే. ఓకే, దింపియాడి మంచి ఊపు మీకు వచ్చిందన్నట్టు సెట్ అయింది బండి. స్టెప్ అవుతారా మరి? నువ్వు రెచ్చిపోయి నువ్వు వేసారా రే కూర? అవన్నీ కంట్రోల్ చేయి. రెడీ? तेरे अंगना रे ने तू आजा मैंने न डाले ना रोटे तू आजा कजरा रे कजरा रे कजरा रे कजरा रे रा रे कजरा रे कजरा रे कजरा रे रा रे ना गंडोत्रा మాడిపండుకు ఒక కిసి కాదు అన్నయ్య మొత్తం ఇటు దింపుతుండు. ఎట్లుండు పాటలో మునిగిపోయినా మళ్ళీ ఒక టోల్ గేట్ వచ్చింది. ఎన్నో ఆరదుగా. వి లాట్ ఎంజాయ్డ్ సార్. నౌ ఐ గో అండ్ స్లీప్. పోతనే ఉన్నాం. టైం ఏర్పడతలేదు ఎంజాయ్మెంట్లా. ఆల్మోస్ట్ చూస్తుండగానే లంచ్ టైం అయితే అయిపోయింది. అరే గ్యాస్ గిట్ వెనకనే ఉన్నాయి కారా లోపల ఉన్నా కానీ ఇంత అన్నమన్న పెట్టుకుందండి. మీద పట్టుకున్నాడు డింపాడు. పేలాలు కలుపురి. అప్పుడు పిల్లనే ఉన్నాయి కదా లోపలనే. నిన్న ఉల్లిగడ్డలు మిరపకాయలు కూడా ఉండే అలా. అవిటిని వాడేసేయాలి. మంచిగా గట్టిగా కలుపురి.
రెండు నిమ్మకాయలు ఉంటాయి ఇంకా మజా వచ్చి. సగం అయితే కంప్లీట్ అయిపోయింది మన ఛాలెంజ్. విజయవంతంగా 500 కిలోమీటర్స్ నాన్ స్టాప్ జర్నీ అయితే కొట్టేసినాం. నాన్ స్టాప్ అని కాదు కానీ ఆగినాం, ఒక దగ్గర పడుకున్నాం. 500 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 24 అవర్స్లో కవర్ అవుతాయా లేదా, 24 అవర్స్లో ఎంత కవర్ అవుతుందో అనేది చూద్దాం. 500 కిలోమీటర్స్ మాకు కంప్లీట్ చేయడానికి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 11:41 అవుతుంది. డింపిగా పోనేరా 11:41 అంటే ఎంత టైం పట్టినట్రా? నైట్ 1:24 స్టార్ట్ అయింది. 11 అంటే అంటే 10 గంటలా? 1 అవర్ తీసే ఇక 10 గంటలకు అటు ఇటు 10 గంటలలో 500 కవర్ అయిందిరా. హైవే ప్రభావం. ఇలా చిన్న చిన్న ఊర్లలో తిరగాలంటే కష్టం. ఇంకెంతగానం కవర్ అవుతుందో చూద్దాం. కావచ్చు ఒక 1200 పోతుందా, 1500 పోతుందా, ఎంత పోతే అంత 24 అవర్స్ చెక్ చేద్దాం. 7 టోల్ గేట్ 500 కిలోమీటర్లలో 7 టోల్ గేట్లు వచ్చినాయి. దగ్గర ఉంది ఇడికి వచ్చేసిందా. మనం ఏ పెద్ద వీడియో చేసినా లేకపోతే ఏ డిఫరెంట్ వీడియో చేసినా కానీ దాని కోవకు సంబంధించిన కామెంట్స్ అయితే చదువుతూ ఉంటాం కదా. సో ఇది కూడా 24 అవర్స్ అంటే మనకు లాస్ట్ టైం 12 అవర్స్కి సంబంధించిన వీడియో ఏది ఉందో దానికి సంబంధించిన కామెంట్లు అయితే చదువుతున్నా. లాస్ట్ టైం ఈ వీడియో తీస్తున్నప్పుడు అయితే లాస్ట్ టైం అప్లోడ్ అయిన వీడియో వచ్చేసి 12 అవర్స్ అంటే ఒక రాత్రి ఇన్ హైదరాబాద్. అదే కదా? అదే. సో దాని కింద ఉన్న కామెంట్స్ అయితే ఇప్పుడు నేను చదువుతలేను, కూరాడు చదువుతాడు వెనక. కమాన్ కూర చదవరా. యు ఆర్ మై సోల్ అంట. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా స్టార్టప్లో ఉన్నారు, ఇంత ఎఫర్ట్స్ అండ్ ఖర్చు పెట్టి తీస్తున్నారు. మీరు మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి పెట్టే ఎవ్రీ పెన్ని మీకు రిటర్న్స్లో నో ఆఫ్ టైమ్స్లో రావాలని అనుకుంటున్నా. ఆల్ బెస్ట్ ఓల్ టీమ్. చాలా మందికి ఓన్లీ వీడియోనే కనబడుతుంది ఆన్ ద స్క్రీన్. దాని బిహైండ్ ఎంత ఖర్చు అయిందని చెప్పేసి కొంతమంది మాత్రమే గెస్ చేయగలుగుతారు. దానిలో ఒక పర్సన్ ఈయన అనుకోవచ్చు. థ్యాంక్ యూ బ్రో. ఎప్పుడు సక్సెస్ అవుతుందో ఎప్పుడు గ్రో అవుతుందో చూద్దాం మరి ఛానల్. అందరం మరి దానికోసం వెయిటింగ్. ఇంకో కామెంట్ హార్ట్ టచింగ్ వైబ్ అంట. ఎవరో అన్న మీ హార్డ్ వర్క్ని చూస్తే భగవంతుడు ఏదో రోజు మీకు ఖచ్చితంగా సక్సెస్ ఇస్తాడు, కానీ సక్సెస్ వచ్చేంత వరకు ఓపికతో ఉండు. సక్సెస్ కొట్టేగా మన అందరం మీటప్ పెట్టి కాలర్ ఎగరేద్దాం. ఓకే దమ్మున్నాడు మరి దిల్లున్నోడే మన నవీన్ అన్న. ఎగరేద్దాం ఇప్పుడే. ఎగరేరా గ్రో అయిన తర్వాత ఇంకా 2 ఎగరేద్దాం అప్పుడు. కానీ ఓకే మేము చేసుకుండా పోతా ఉన్నాం. అంటే ఇక ఒక్క నైట్లో సక్సెస్ రావాలంటే కూడా రాదు కదా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుండొచ్చు. ఇప్పటికి ఒక 2 నెలలు ఏమో గడిచిపోయింది. అంతే 3 నెలలు కూడా అయితే ఛానల్ పెట్టి ఇప్పుడే అంత ఎక్స్పెక్ట్ చేస్తలేం. అనుకుంటున్నాం గ్రో కావాలి అని చెప్పేసి, కానీ అవుతుంది అని చెప్పేసి మాకు కూడా కొద్దిగా డౌట్గానే ఉంది. ఎందుకంటే ఏదైనా సరే లాంగ్ టర్మ్లో గ్రో అయితేనే అది ఎక్కువ కాలం ఉంటుంది. షార్ట్ టర్మ్లో గ్రో అయింది అని ఎక్కువ రోజులు ఉండదు. సో అందుకే ఒక 2 సంవత్సరాల లోపల కవర్ అయినా గ్రో అయినా సరే టెన్షన్ లేదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అరుణ్ స్పెషల్స్ అంట. చాలా డిఫరెంట్ ఛాలెంజెస్ చేస్తున్నారు బ్రో, ఆల్ ద బెస్ట్. ఓకే డిఫరెంట్ ఛాలెంజ్ మస్తు చేస్తున్నాం బ్రో అరుణ్. కానీ ఛాలెంజ్కి వ్యూస్ వస్తలేవు రా. అవును, వేరే వీడియోస్ నడుస్తున్నాయి, కుకింగ్ వీడియోస్, దానికి దీనికి వ్యూస్ వస్తున్నాయి. కుకింగ్ వీడియో వద్దంటారు కానీ కుకింగ్ వీడియోకే వ్యూస్ మంచిగా వస్తాయి. ఛాలెంజ్ వీడియోస్ మస్తు చేసినాం, ఛాలెంజ్ వీడియో వ్యూస్కే తక్కువ వస్తాయి. ఎండ్ ఆఫ్ ది డే ఒక 24 అవర్స్ 48 అవర్స్ తర్వాత నార్మల్ వీడియోలను అందుకుంటున్నాయి వచ్చి. ఇక ఆల్ మిక్స్ పెడితే ఏది నచ్చిన వాళ్ళ చూస్తారు. ఈ వారం నాకు నచ్చిన కేటగిరీ వీడియో వస్తారా, కొంతమంది కుకింగ్ వీడియో, గురువారం నాడు కుకింగ్ వీడియో వస్తుంది చూద్దామని చెప్పేసి ఉంటారు.
కొంతమందికి ఓవర్ నైట్ క్యాంపింగ్ ఇటువంటి డిఫరెంట్ థింగ్ ఉంటే అది సండే వస్తుంది, సండే వెయిటింగ్లో ఉంటారు. అట్లే ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ థింగ్ అన్నట్టు. మీకు నచ్చిన రోజు మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోండి, రోజు చూడబుద్ధి కాకపోతే ఆ రోజు చూడండి. సో ఫైనల్ ఇవి గైస్ ఈ వీడియోలో మేము చదివిన కామెంట్స్. ఈ వీడియో కింద కూడా కామెంట్స్ చేయరి, నెక్స్ట్ ఏదైనా వీడియోలో చదవడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇప్పుడైతే ఇంకా 560 కిలోమీటర్స్ అయితే మనం మూవ్ అయినాం. టైం వచ్చేసి 12:30 అవుతుంది. లెట్స్ గో. పొద్దునే ఉందాం. ఈ రోడ్ అన్నీ అయిపోవాలి, డీజిల్ అయిపోయిన కొద్దిగా ఓపించుకుంటున్నాం. మన టైం అయిపోవాలి మెయిన్. ఆ టైం లోపల ఎంత పోతాం అనేది చూద్దాం. పోతూ ఉంటే మనకు 588 కిలోమీటర్స్ దగ్గర ఇంకొక టోల్ గేట్ అయితే తగిలింది. ఎన్నోదిరా? 7 నెంబర్ టోల్ గేట్. దాని మీద కూడా 7 నెంబర్ వేసినట్టే కనబడుతుంది. కలర్ పోయిందా కారా? 7 అని కనబడుతుంది. 1 2 3 4 5 6 7 8 గేట్లది రా, ఇది పెద్దది. అప్పుడు తిన్నాం ప్యాలాలు. మనం దగ్గర 635 కిలోమీటర్స్ వరకు అయితే రీచ్ అయినాం. మీకు నెక్స్ట్ కిలోమీటర్స్ ఎప్పుడు చూపిస్తామంటే 750 అయిన తర్వాత చూపిస్తాం, ఎందుకంటే ఒక మార్కింగ్ ఉంటుంది కదా 750 అంటే. సో ప్రజెంట్ అయితే 635 అయితే అవుతుంది. 636 అయింది మాటల్లోనే. ఇప్పుడు మన దగ్గర లయన్ డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటిని అయితే వేసేద్దాం. డేట్సే కారా? డేట్స్. అరే ఇప్పుడు డేట్స్ గురించి నాకు తెలిసిన ఒక చిన్న విషయం చెప్తా. దీంట్లో మక్క పెట్టింది ఉంటుందట, ఇలా నార్మల్గా డ్రై చేసింది ఉంటుందట. ఇటువంటివి తీసుకుంటే దీంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయట. సో మీరు కూడా ఎప్పుడైనా డేట్స్ తీసుకున్నట్టయితే ఇలాంటి తినడానికి ట్రై చేయండి. మీ పిల్లలకి ఇలా తినబెట్టినట్టయితే కూడా ఇలాంటి తినబెట్టడానికి ట్రై చేయండి. అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం కదా టోల్ గేట్స్ ఇన్ని వచ్చినాయి అన్ని వచ్చినాయి అని చెప్పేసి. ఇప్పుడు విజయవంతంగా మళ్ళీ 9వ టోల్ గేట్ అయితే వచ్చింది. మన 1000 కిలోమీటర్స్ కావచ్చు, ఈ 24 అవర్స్ మన జర్నీలో ఇంకెన్ని టోల్ గేట్స్ వస్తాయేమో చూడాలి. Finally, it's 700. Yeah! Woo! Complete 700. నెక్స్ట్ ఇంకొక టోల్ గేట్ అయితే వచ్చింది. టోల్ గేట్లు పోతూనే ఉన్నాయి. 1000 కిలోమీటర్లు మనం జర్నీ చేసే లోపల 10 టోల్ గేట్లు వచ్చేటట్టున్నాయి. అవిటికే కావాలి దగ్గర ఫుల్ ట్యాంక్ పైసలన్నీ టోల్ గేట్లకే పోయేటట్టున్నాయి. చూద్దాం. ఇది ఎన్నోదో గుర్తులేదు, 9వ 10వ.
ఇప్పుడు మన జర్నీలో నైట్ డిన్నర్ కోసం అరటిపళ్ళు అయితే తీసుకుంటున్నాం డజన్. సో మొత్తానికైతే డిన్నర్ ఇవే ఈ రోజుకి. పడరా అట్లా కొనాలి పచ్చిగానే పచ్చ కలర్ ఇప్పుడే మక్కుతున్నాయి అన్నట్టు. సో ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు మన జర్నీ వచ్చేసి 800 కిలోమీటర్స్ అయితే క్రాస్ అయిపోయింది. టైం జస్ట్ 8 అవుతుంది. 9, 10, 11, 12, 1:30 ఇంకా 5:30 గంటలు ఉంది. ఎంత లేదన్నా ఇంకో 500 కిలోమీటర్, 500 కాకపోయినా 5:30 అంటే ఇంకో 300 కిలోమీటర్లు ఈజీగా కవర్ చేయొచ్చు రోడ్ మంచిగా ఉంటే. మేము ఇంకా నైట్ రెస్ట్ బాగా తీసుకున్నాం, లేకపోతే ఇప్పటికే 1000 అయిపోతుండే కావచ్చురా. ఇంకా 200 అయితే 1000 కంప్లీట్ అవుతుంది. ఎటువంటి 1000 కంప్లీట్ చేద్దాం అన్నట్టుగా పోయినాం మేము. 24 అవర్స్లో ఎంత కవర్ చేద్దాం అన్నట్టుగా పోతే ఇంకా బాగా అవుతుండే కావచ్చు. సో ఇప్పుడు టైం 8 అవుతుంది, 800 అయింది. సో డిన్నర్ కోసం మేము బనానాలు తీసుకున్నాం కదా, వేరే ఏం తీసుకున్నా కార్లకి దిగుడు అవుతుంది అని చెప్పేసి బండి పక్క పోయి తీసుకున్నాం అనమాట. అరే ఈర్రా కానీ అమ్మటాయన అయితే మంచిగా ఉంటాయి అన్నాడు. మరి మంచిగా ఉన్నాయా? మేము తీసుకోగానే ఇక్కడ కింద తోకలు గ్రీన్ కలర్ ఉన్నాయని అనుమానం పడ్డాం. ఆయన గినమాటదేమో మళ్ళీ వచ్చాయి. మంచిగా ఉంటాయి అన్న, మంచిగా ఉంటాయి అన్న, మంచిగా ఉన్నాయి. విజయవంతంగా మీరు చూడొచ్చు 1000 కిలోమీటర్. సో ఇక్కడ వరకు మీరు చూశారు కదా 1000 కిలోమీటర్స్. ఇక్కడ వరకే ఫుటేజ్ అయితే ఉన్నాయన్నమాట. 1000 కిలోమీటర్స్ కాగానే వీడు మెమరీ కార్డ్ అయితే చేంజ్ చేసాడు ఫుల్ అవుతుందని చెప్పేసి. ఆ మెమరీ కార్డ్ స్పెసిఫిక్గా మేము ఫుటేజ్ మూవ్ చేసే లోపల అవి డిలీట్ అయితే అయిపోయినాయి అనమాట. వాడిని రికవర్ చేద్దామని చెప్పేసి 2 రోజుల నుంచి తనలాడినాం, రకరకాల సాఫ్ట్వేర్లు వాడినాం, అయినా సరే అవి రికవర్ అయితే కాలేదు. ఇంకా వేరే ప్రీమియం సాఫ్ట్వేర్లు ఏమైనా ఉంటే మేబీ రికవర్ అవుతుండే కావచ్చు. దగ్గర అప్పుడు మేము ఆ ఫుటేజ్లో చెప్పిన ప్రకారం మేము 120కి ఏమో స్టార్ట్ చేసినాం కదా, ఆ 120 వరకు ఒక 1200 చేంజ్, 1240 అరా 1240 కిలోమీటర్స్ ఏమో రీచ్ అయినాం మనం అంతే. అంటే 24 అవర్స్ కంటిన్యూయస్గా జర్నీ చేస్తే 1240 కిలోమీటర్స్ అయితే పోగలిగినాం. ఆ హైవే అంటే మ్యాక్సిమం హైవే మీద మీరు చూసారు కదా. సో ఈ విధంగా అయితే నడిచిందనమాట. ఆ ఫుటేజ్ డిలీట్ అయినా సరే మీరు కార్లో రీడింగ్ చూపించచ్చు కదా అని చెప్పేసి చాలామంది డౌట్ వస్తుంది. కాకపోతే ఈ వీడియో మేము ఎడిట్ చేయడానికి కూర్చోడానికి దగ్గర 2 days అయితే పట్టింది. అంటే వేరే పాత వీడియోలు అన్ని షెడ్యూల్ చూసుకుంటూ వచ్చారు, ఈ వీడియో చూసారు కదా ఆ ఫుటేజెస్ లేవు. ఇప్పుడు కార్ తీసుకొని చూద్దామంటే కార్ కిరాయి పోయి వచ్చింది, అది 1900 కిలోమీటర్ల కడిగి పోయింది. అది ఎంతగానో అయిందా అని మళ్ళీ మీరు డౌట్ పడతారు. సో ఆ ఫుటేజ్ కూడా మేము చూపించలేకపోయినాం అనమాట. సో దాన్ని అటు ఇటు వేసి చూపించచ్చు, కాకపోతే క్లారిటీ ఉండదని చెప్పేసి జరిగింది చెప్తామని చెప్పేసి ఫుటేజ్ అయితే డిలీట్ అయినాయని చెప్తున్నాం. సో ఈ విధంగా అయితే అయింది. సో ఐ హోప్ ఇప్పటి వరకు మీరు చూసిన కాడికైతే ఎంజాయ్ చేశారు కావచ్చు. ఒక 24 అవర్స్ మేము కంటిన్యూగా జర్నీ చేస్తే మాత్రం ఒక 1240 కిలోమీటర్స్ అయితే కవర్ చేయగలిగినాం. సో ఈ డౌట్ నాకు ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినా కదా, 24 అవర్స్ మనం కవర్ చేసినప్పుడు 900 కిలోమీటర్స్ తిరగగలిగినాం. ఇంకా రోడ్ మంచిగా ఉంటే ఎక్కువ పోదాం కావచ్చు అని చెప్పేసి రోడ్ మంచిగా ఉంటే 1240 అయితే పోగలిగినాం అంతే. సో ఫైనల్గా మా ఈ చిన్న కష్టం, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.